ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో పోలీసులు, ఆక్టోపస్ బృందాలు పెనమలూరులో 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా, ముఖ్యంగా అగ్రనేత హిడ్మా అనుచరులుగా గుర్తించారు. కృష్ణా జిల్లా, కాకినాడ, విజయవాడలో ఈ అరెస్టులు జరిగాయి. అటు ఏలూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 4 కీలక నేతలు కూడా ఉన్నారు. మరోవైపు అల్లూరి, మారేడుమిల్లి టైగర్ జోన్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో హిడ్మా, హేమా వంటి కీలక నేతలు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు. మొత్తం 60 మంది హిడ్మా టీంను గుర్తించినట్లు ఆయన తెలిపారు. భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో పోలీసులు, ఆక్టోపస్ బృందాలు పెనమలూరులో దాదాపుగా 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య లైవ్ ద్వారా అందిస్తారు. చైతన్య, మనం చూసుకుంటే ఉదయం మారేడుమిల్లిలో అయితే ఇటు హెడ్మా అని అగ్రనేత ఎవరైతే మావోయిస్టుల అగ్రనేత ఉన్నారో అగ్రనేతనైతే ఇటు నక్సల్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పోలీసులు అయితే హతమార్చిన సంగతి అయితే తెలిసిందే. దానికి సంబంధించి ఎవరైతే హిడ్మా ఉన్నాడో హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా కీలక పత్రాలు అలాగే డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నక్సల్స్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో స్ప్రెడ్ అయిపోయాయని కూడా దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కీలక నగరాలు ఏదైతే విజయవాడ, ఏలూరు, కాకినాడ, విజయనగరం అలాగే ఈ నగరాలన్నింటిలో కూడా ఆక్టోపస్ బృందాలు అలాగే పోలీసులు కూడా విస్తృత స్థాయి తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఇటు కేకేఆర్ గ్రీన్ సిటీ అని ఉంది. గ్రీన్ సిటీ ఏలూరుకి దగ్గరలో ఉంటుంది. ఈ దగ్గరలో ఏదైతే ఈ గ్రీన్ సిటీ ఉందో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అంటే సామాన్య స్థాయిలు కాదు, అందరూ ఎంప్లాయీస్ అలాగే ఇక్కడ ఉండే బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఏదైతే కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీ ఉంటారు. అలాంటి దాంట్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని సుమారు 14 మంది వరకు కూడా మావోయిస్టులు అయితే ఇక్కడైతే ఉన్నట్లు ఇప్పటికే ఆక్టోపస్ బృందాలందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి వారిని విజయవాడ అయితే తరలించారు. దీనిలోనే 13 మంది ఎవరైతే 14 మందిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వారందరినీ కూడా దాంట్లో మహిళలు 7 మహిళలు అయితే ఉన్నారని ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. వీరందరూ కూడా ఇటు ఏదైతే హిడ్మా అని తన వైఫ్ ని అక్కడ అగ్రనేతల్లో ఎవరైతే ఉన్నారో వీరందరినీ అక్కడ హతమార్చారో ఎన్కౌంటర్ లో వారి వద్ద నుంచి కూడా ఇటు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో అయితే ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనే అంటే ఎవరినన్నా టార్గెట్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే ఇక్కడ మకాం చేసి ఇటు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్లు, కూంబింగ్స్ జరుగుతున్నాయి. అవి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం కూడా ఇప్పటికే కూంబింగ్లు జరుగుతున్నాయి. అక్కడ కూంబింగ్లు జరిపే నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఇటు మకాం అయితే మార్చిన పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ ఉన్న ఎవరైతే స్పెషల్ పార్టీస్ గ్రహౌండ్ ఫోన్లు ఉన్నారో ఆ గ్రహౌండ్ ఫోన్లు అందరూ కూడా ఇప్పటికే ఇటు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇటు భారీ స్థాయిలో అయితే ఇక్కడ వరకు కూడా ఈ ఎవరైతే నక్సల్స్ ఉన్నారో నక్సల్స్ అందరూ కూడా వచ్చారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉదయం అయితే విజయవాడలో భారీ స్థాయిలో అయితే ఇటు అగ్రనేతలు ఎవరున్నారో వారందరికీ పట్టుకున్నారు. అలాగే ఏలూరు జిల్లాలో కూడా ఇటు ఏలూరు నగరంలో గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఎవరైతే ఇదంతా కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఏరియా, అలాంటి దాంట్లో ఇటు మావోయిస్టులు ఇక్కడ సంచరించడం ఇక్కడ ఉండటం కూడా ఇదంతా కూడా ఎవరు చుట్టుపక్కల వారు కూడా ఎంతో పసిగట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆక్టోపస్ బృందాలు ఎవరైతే 14 మందిని అరెస్ట్ చేశారు ఈ 14 మందిలో కూడా 4 వరకు కూడా అగ్రనేతలు దీంట్లో అగ్రనేతలు ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పటికే పోలీసులు. కానీ దీని మీద ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశాము, 14 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. కానీ దాన్ని ఎక్కడికి తరలించారు ఏంటి, ఎవరెవరు అక్కడ వారికి ఏమైతే సమాచారం దొరికిందో డంపులు అలాగే వీరికైతే డంపింగ్స్ కూడా ఉన్నాయి. ఏలూరులో ఇది ఏదైతే ఇక్కడ నక్సల్స్ పట్టుబడ్డారో ఈ గృహంలో అక్కడికే కాకుండా సుమారు దీంట్లో కూడా డంప్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఆ డంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వారి వద్ద కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి కూడా అంటే కొంత డంప్స్ వాళ్ళైతే ఇటు వెపన్స్ కానివ్వండి ఇటు డబ్బు కానివ్వండి వారి దగ్గర డంప్స్ అయితే ఉంటాయి. ఆ డంప్స్ ని ఏలూరు నగరం కూడా విస్తృతంగా వేరే చోట్ల పెట్టినట్టు ఇక్కడ వీళ్ళ దగ్గర ఆధారం చేసుకున్నాయి కూడా దొరికిందని పోలీసులు అయితే సమాచారం అందుతుంది. ఏదైతే మారేడుమిల్లిలో అక్కడ కీలక హెడ్మా ఉన్నాడో హెడ్మా మృతి చెందిన తర్వాత ఆ డైరీలో చాలా కీలకమైన విషయాలు తెలిసి దాని ఆధారంగానే ఇటు ఈ నగరాలన్నింటిలో కూడా ఇటు కూంబింగ్ చేసి అవన్నీ కూడా విస్తృత స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. కూంబింగ్ నిర్వహిస్తున్నారా, జరుగుతుందా?
అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలా గోప్యంగా ఇటు చుట్టుపక్కల వారికి కూడా అనుమానం రాకుండా ఈ చుట్టుపక్కల కూడా ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది. ఖాళీ చేయించి ఇటు మధ్యాహ్నానికి అయితే వారు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసుకొని ఆ ఆధారాలను పట్టుకొని వారిని తీసుకొని ఇటు మధ్యాహ్నం సుమారు 2:30 ఆ సమయంలో అయితే వీరందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి విజయవాడకి అయితే తరలించారు. వారి వద్ద నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం పోలీసులు అయితే కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ 14 మంది ఎవరైతే అరెస్ట్ చేశారో వారిలో 7 మహిళలు 4 కీలక నేతలు ఉన్నట్లే ఇప్పటి వరకు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. కీలకమైన హిడ్మా చనిపోవటం వల్ల మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా? హిడ్మా చనిపోవడం వల్లే వీళ్ళందరూ బయటకు వచ్చారు అనుకోవచ్చా? కరెక్ట్ గా ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ లో కూంబింగులు జరుగుతున్నాయో, కూంబింగులు జరిగిన గత కొన్ని నెలలుగా కూంబింగులు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ కొంతమంది అగ్రనేతలు అయితే హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. ఇటు గ్రేహౌండ్ పోలీసులు, ఆక్టోపస్ పోలీసులు. దానికి సంబంధించి అక్కడి నుంచి కూడా వీరందరూ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఈ రోజు మారేడుమిల్లిలో కీలక నేత, అంటే అతను ఈ సెంట్రల్ కమిటీలని ఉంటాయి, ఆ కమిటీలో కీలక నేతగా హిడ్మా ఉన్నాడు. హిడ్మా దొరికిపోవటం వల్లే తనని హతమార్చడం వల్ల తన దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు మొత్తం నక్సల్స్ ని మావోయిస్టులు వీరందరూ కూడా మొత్తం భూస్థాపితం చేసే మట్టుబట్టే కార్యక్రమం అయితే జరిగింది. అతన్ని కోల్పోవటం వారందరికి కూడా చాలా ఇదిగా ఉంది. అతను పట్టుబట్టడం వల్లే మొత్తం ఇదంతా కూడా జరుగుతుందని అనుకుంటున్నారు. చైతన్య, ఏపీని ఒక షెల్టర్ గా ఎంచుకోవటానికి ఆంతర్యం ఏమన్నా ఉందంటారా? అంటే ఇప్పటి వరకు కూడా అదే పెద్ద బిగ్ క్వశ్చన్ గా ఉంది. ఏంటంటే ఏపీని షెల్టర్ గా ఎంచుకున్నారా, లేకపోతే ఏపీలో ఎవరినన్నా టార్గెట్ చేసి ఇక్కడికి ఏపీ వ్యాప్తంగా కూడా వారు స్ప్రెడ్ అయ్యా అన్నది కూడా ఇప్పటికే తెలియాల్సిన పరిస్థితుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా పోలీసులు అయితే ఇటు ప్రాథమికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇటు దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ఏదైతే ఎంట్రన్స్ ఉందో, ఎంట్రన్స్ వద్ద మనం ఉన్నామో ఆ లోపలికి కూడా పోలీసులు మనల్ని వాళ్ళని అరెస్ట్ చేసి విజయవాడ తరలించినప్పటికీ కూడా ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలకి మనల్ని వెళ్లనించే పరిస్థితి అయితే లేదు. ఇటు ఏదైతే ఈ ఏపీని ఎంచుకోవడానికి గల కారణం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే హిడ్మాని మృతి చెందిన తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్ లో కూంబింగ్ అయిపోయిన తర్వాత ఇటు మారేడుమిల్లి వచ్చేటప్పటికి ఏపీ విజయనగరం, ఏపీ ఏలూరు జిల్లా, ఏపీ కాకినాడ, ఏపీ విజయవాడ, ఏపీ అంటే ఏపీలోనే టార్గెట్ చేసుకుని, అంటే బయట వేరే ఇతర రాష్ట్రాలు అయితే దొరికిపోతామన్న సమాచారం ఉందా, లేకపోతే ఏపీలో ఎవరన్నా టార్గెట్ చేసి ఇక్కడికే వచ్చారా అన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. చైతన్య, ఇక్కడ మనకి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంతమంది మావోయిస్టులు ఏపీలో చొరబడిన తర్వాత పోలీస్ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందంటారు? ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉండి కూడా ఎవరు పట్టించుకోలేదు అనుకోవచ్చా? అంటే దీని మీద ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే పూర్తి స్థాయిలో అయితే నిమగ్నమై ఉన్నాయని చెప్తున్నారు. కానీ అడపా ఎక్కడో చోట మావోయిస్టుల్ని పట్టుకుని తీసుకెళ్లి ఇటు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది ఇటు తెలంగాణ బార్డర్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అది కాకినాడకి, ఇటు తూర్పు గోదావరి జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఏదైనా క్రాస్ గా ఉంటుంది. వీరందరూ కూడా ఇటు ఉదయం చూసుకుంటే మారేడుమిల్లిలో చూసుకుంటే సుమారు 10 నుంచి 12 వరకు ఉంటారు. అలాగే విజయవాడ చూసుకుంటే 30 మంది వరకు ఉంటారు. ఏలూరులో చూసుకుంటే 14 మంది. వీరందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి రావటం, ఇదంతా కూడా చూడటం, అంటే ఇది వాంటెడ్లీ జరుగుతుందా, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చినప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు హిడ్మాని హతం చేసిన తర్వాతే ఆ డైరీలో కొంత కీలక సమాచారం ఉంది. అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ కూడా తిరిగినప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు సామాన్య ప్రజల్లో కలిసి తిరుగుతూ ఉంటారు. అయితే ఈ సామాన్య ప్రజల్లో కలిసి తిరిగి ఉన్నప్పటికీ కూడా ఇటు మావోయిస్టుల్ని, సామాన్య జనాల్ని వేరియేషన్ చూపించి వారిని పట్టుకునే పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గం అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఒక చోట 20 మంది, ఒక చోట 30 మంది ఇలా టీమ్స్ వైజ్ గా వచ్చారు అని చెప్తున్నారు. దాదాపుగా ఇప్పుడు హిడ్మా టీంలు ఎంత మందిని గుర్తించారు? ఎన్ని టీమ్స్ ఉన్నాయి అసలు మొత్తం మీద? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిడ్మాకి సంబంధించి హిడ్మాని పొద్దున అక్కడ ఎన్కౌంటర్ చేసిన దగ్గర నుంచి కూడా హిడ్మా తరపు భార్య, కొంతమంది అక్కడ కూడా మహిళలు ఉన్నారు. అక్కడ ఒక సుమారు దగ్గర 20 మంది వరకు ఉన్నారు. అలాగే ఇటు విజయవాడ వచ్చేటప్పటికి 30 మంది ఉన్నారు. ఇటు అంటే ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సమాచారం. అంటే దీనికి సంబంధించి అంటే పోలీసులు దీనికి సంబంధించి వివరాలను బయటికి వెల్లడిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే వేరే జిల్లాల్లో ఉన్నారో ఆ జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా గోప్యంగా దాక్కుండే పరిస్థితి ఉంటుంది. వారైతే హైడ్ అయిపోతారని కూడా కొంత ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇటు మీడియాకైతే సమాచారం అందించడానికైతే కొంత నిరాకరిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సుమారు అక్కడ ఏదైతే వాళ్ళ మారేడుమిల్లిలో జరిగిందో, మారేడుమిల్లి సంఘటన ఉదయం జరిగిన నుంచి ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 100 వరకు కూడా మావోయిస్టులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిఘా వ్యవస్థను ఏమన్నా పెంచారా ఇప్పటి వరకు చైతన్య?
ఖచ్చితంగా ఇప్పుడు ఇది మారేడుమిల్లిలో జరిగిన సంఘటన, అలాగే విజయవాడలో ఇప్పుడు ఆక్టోపస్ బృందాలు, అలాగే మొత్తం అంటే పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం ఈ వివిధ పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఆక్టోపస్ కానివ్వండి, గ్రేహౌన్స్ కానివ్వండి, స్పెషల్ పార్టీ కానివ్వండి, నిఘా వర్గాలు కానివ్వండి, ఎస్బీ వర్గం కానివ్వండి, మొత్తం వీరందరూ కూడా మొత్తం ఈ నిఘా వర్గాలు పెంచి సుమారు ఉన్న మెన్ కన్నా సరే అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి నిర్విరామంగా పోలీసులు ఇదే పని మీద ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. చతిన ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, అటు కాకినాడ కావచ్చు, విజయవాడలో కావచ్చు, కొంతమందిని మావోయిస్టులను కూడా అరెస్టు చేసినట్లుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న వార్తలు. అయితే ఇప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఇప్పుడు అనుమానంగా ఉన్న వాళ్ళని ఎవరైనా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారా? ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకున్నారు? ఖచ్చితంగా అయితే ఈ జిల్లాలు ఏదైతే ఉన్నా అంటే ఇప్పటి వరకు కూడా ఏలూరు జిల్లాలో అయితే ప్రస్తుతం మావోయిస్టులు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ 14 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, విజయనగరం కానివ్వండి, ఇటు పోలీసులు అయితే నెలకు ఒకసారి కానివ్వండి, ఇలాగా వార్షికంగా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, 3 months ఒకసారి ఇలాగా ఏదైతే కార్డియన్ సర్చ్ నిర్వహిస్తూ ఉంటారు. అంటే గుర్తు తెలియని వ్యక్తులు వేరే చోట నుంచి వారి ఐడెంటిటీ మార్చుకునే క్రమంలో ఈ జనావాసాల్లో కలిసిపోయి కూడా తిరుగుతూ ఉంటారు. దానికి సంబంధించి ఈ కార్డియన్ సర్చ్లు కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విజయవాడ వ్యాప్తంగా కూడా ఈ కార్డియన్ సర్చ్లు అయితే ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఉందో అనుమానితంగా ఎవరైతే ఉన్నారో అనుమానితంగా ఉన్న వాళ్ళని అయితే ఇప్పటికే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతం అంతట్లా కూడా ఇటు ఏదైతే గోదావరి గట్టమటం ఉంటుందో అంటే ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ కి వీరికి అంటే కొంత ట్రైబల్స్ ఏరియాలో తలదాచుకుంటే ట్రైబల్స్ దాటి లోపలిగా రాలేరన్న ఇదిలో కూడా కొంతమంది మావోయిస్టులు ఉంటారు. ఆ కోణంలో కూడా ఇప్పటికే గ్రౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ కానివ్వండి, స్పెషల్ పార్టీలు వీరందరూ కూడా వారిని అధిమరించి ట్రైబల్ ప్రాంతాలన్నింటిలో కూడా కూంబింగ్ చేసే పరిస్థితి ఉంది. అలాగే సిటీస్ ఏదైతే ఉన్నాయో సిటీస్ లో అయితే ఇప్పటికే ఈ ఏదైతే కార్డియన్ సర్చ్ ఉందో కార్డియన్ సర్చ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే 14 మంది అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మావోయిస్టులు అని నిర్ధారణ అయిందా? ఖచ్చితంగా 14 మందిని కూడా మావోయిస్టులని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ఇంటి మీద రైడ్ చేశారు. మనం పక్కన విజువల్స్ లో చూడొచ్చు. ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 14 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో 7 మంది మహిళలు ఉన్నారు. ఆ 14 మందిలో 4 అయితే కీలక అగ్రనేతలుగా తెలుస్తుంది. కానీ వారిని తీసుకెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏదైతే పోలీసులు తీసుకెళ్తున్నారో వారిని పూర్తిగా మీడియాకి బహిర్గతం కాకుండా కూడా చాలా సేఫ్టీగా వారందరూ కూడా కనిపించకుండా తీసుకెళ్లిన పరిస్థితుంది. అంటే ఇదంతా కూడా హైడ్ చేసి జనవాసాల్లో నివసిస్తున్నారు. ఇటు కొంత ప్రజలు ఏమన్నా భయభ్రాంతులు అంటే ఇప్పటి వరకు కూడా వారందరూ మనతో పాటు ఉన్నారన్న మైండ్ లో ఉంటారనో కానీ మొత్తం వీరు హైడ్ అయిపోయి మిగతా వారు కూడా హైడ్ అయి పారిపోతారన్న దృష్టిలో కానీ ఇటు మీడియాకైతే కొంత సమాచారాన్ని అయితే ఇవ్వట్లేదు. కానీ ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో అరెస్ట్ చేసిన వారితో ఉండండి, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన వారు పక్కా సమాచారంతో వారు నక్సల్ అన్న ప్రాథమిక అంచనా రావడంతో వారిని ఆయన ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు కూడా ఆక్టోపస్ స్పెషల్ టీములు గ్రేహౌన్స్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా 6 కి స్టార్ట్ అయ్యి 7 వరకు ఈ మావోయిస్టుల కాల్పులు అనేవి జరగడం జరిగింది. వారిలో కొంతమంది 6 వరకు చనిపోవడం జరిగింది. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్టెళ్లారనేది కూడా తెలియదు. ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారో 11 మంది అనుమానితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కావచ్చు, లేకపోతే మందుగుడు సామాగ్రిని కావచ్చు, పోలీసులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? ఖచ్చితంగా ఆ డంప్స్ ఏదైతే ఉన్నాయో ఆ డంప్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఇటు ఉదయం జరిగిన మారేడుమిల్లిలో జరిగిన కాల్పులు సంబంధించి అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగుల్లో ఇన్ఫర్మేషన్ ప్రాథమిక సమాచారం కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులో ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే వీళ్ళని అరెస్ట్ చేశారో వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలా సమాచారాన్ని అయితే పోలీసులు అయితే ఇప్పటికే సేకరించారు. ఇటు హెడ్మా దగ్గర నుంచి విస్తుపోయే నిజాలు ఉన్న డైరీని అయితే అంటే ఎక్కడెక్కడ ఉంటున్నారు వీరందరూ కూడా అంటే ఎగ్జాంపుల్ కి ఎలా అంటే మార్నింగ్ మారేడుమిల్లిలో 6 నుంచి 7 గంటల వరకు జరిగిన కాల్పుల్లో వారు 6-7 హతమయ్యారు. అక్కడి నుంచి కూడా కొంతమంది ఇంకో సుమారు 9 మంది వరకు కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా అంటే ఒక హెడ్మాని ఎన్కౌంటర్ చేసి అక్కడైతే హతమారిస్తే అతని దగ్గర ఉన్న డైరీని ఆధారంగా ఇన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 100 వరకు కూడా ఇటు నక్సల్స్ అయితే అరెస్ట్ చేశారు. అంటే వీరి వద్ద ఉన్న సమాచారం ఇంకెంత ఉంటుందో అన్నది కూడా మనమైతే గ్రహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వీరు ఎవరైతే అక్కడ డైరీ దగ్గర నుంచి కూడా తీసుకున్నారో ఒక్క మారేడుమిల్లే కాకుండా వీళ్ళు డంప్స్ ఎక్కడెక్కడ పెట్టారన్నది కూడా వీళ్ళ దగ్గర కొంత డైరీలో రాసుకుంటూ ఉంటారు. వీరు కొంత ఏది అంటే ఈ సెల్యులార్ విభాగం కానివ్వండి సిగ్నల్స్ వ్యవస్థను కూడా వీరైతే వాడరు. ఎందుకంటే ఆ సిగ్నల్స్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్స్ వ్యవస్థ ప్రకారం కూడా వీరినైతే అరెస్ట్ చేసుకోవడం పట్టుబడతారన్న నెపంతో అయితే వీరు పుస్తకాల్లో రాసుకోవటం చీటీల్లో రాసుకోవటం అలాంటివి చేస్తుంటారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వారందరినీ కూడా వారి దగ్గర నుంచి కూడా ఈ పుస్తకాలు కానివ్వండి ఇటువంటి పేపర్స్ కీలకమైన సమాచారాలు అయితే పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి సంబంధించి దాని ద్వారా దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా విజయవాడకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది.
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య.